Morning to MSR Association, Pandu core team, all top upliners and newly joined members. Good morning to all. ఈ రోజు నేను అగ్రి సెషన్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న అయిన అగ్రి వర్క్ షాప్ కి కొంతమంది అనివార్య కారణాల వల్ల రాలేకపోవచ్చు. వాళ్ళు కూడా తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటారు కాబట్టి నేను తెలుసుకున్న దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకొని ఫీల్డ్ వర్క్ చేసుకోవడానికి అనువుగా ఉండటానికి పీడిఎఫ్ చేశాను. దాన్నే నేను డిస్క్రైబ్ చేస్తాను ఈరోజు. మీకు అర్థమైనంత వరకు అర్థం చేసుకోండి. తర్వాత దాని పీడిఎఫ్ ని మీరు యూజ్ చేసుకుంటూ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. Once again, good morning to Zoom leaders and good morning to Pandu sir and all top upliners in the Zoom. And once again, ప్రతిసారి లాగే ఈసారి కూడా నేను మన గౌతమ్ బాలి గారికి సిఇఓ ఎండి అయిన వెస్టేజ్ కంపెనీ ఫౌండర్ డాక్టర్ గౌతమ్ బాలి గారికి వన్స్ అగైన్ మార్నింగ్ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే మనకి చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ని వెస్టేజ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ చేసినందుకు హలో ఎవరు సార్ అగ్రి ఛానల్స్ పంపిస్తారు సార్. మినిట్ లీడర్స్ ప్లీజ్ అప్సెట్ అవ్వకండి. కొంచెం మీకు ఎలాబరేట్ గా ఈ నాలెడ్జ్ ఇవ్వడానికి కొంచెం నేను ట్రై చేస్తున్నాను. వచ్చిందా సార్? వచ్చింది మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. మొన్న మానస్ గారు మన వర్క్ షాప్ లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనకి అగ్రికల్చర్ది కొన్ని తెలియజేశారండి. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. అందరూ అలర్ట్ గా ఉండండి. మీరు తెలుసుకొని కొన్ని ఇందులో తెలియపరుస్తున్నాను నేను. సార్ ఏం చెప్పారంటే మన ఇండియా అగ్రికల్చర్ మీదే స్టార్టింగ్ నుంచి పూర్వీకుల నుంచి డిపెండ్ అయి ఉంది. కానీ మన భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశము. అన్నిటికంటే మన భారతదేశంలో ఎక్కువ మనకి ప్లేస్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ చైనా, మిగతా యుఎస్ఏ, ఇవన్నీ బ్రెజిల్ ఇట్లాంటివి ఏం చేస్తున్నాయంటే తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ పంటని పండించే టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మనము 75% మనము అగ్రికల్చర్ ని హై ల్యాండ్స్ ఉన్నాయి, హైయెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి మన ఇండియాలో. 55 రకాల క్రాప్స్ ని మనము పండిస్తున్నాము. ఇది చెప్పారండి. దీంట్లో ఎందుకు మనం వెనుకబడిపోతున్నాము, దానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని సారు మనకి చెప్పారు. దానికి ఏంటంటే ముఖ్యంగా మనకి రిచ్ ప్రొడక్టివిటీ అంటే మనకి స్ట్రెంథనింగ్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి చెప్పారు. ఫస్ట్ రిచ్ బయో డైవర్సిటీ అంటే ఫ్రెండ్స్ ల్యాండ్ వచ్చేసి మనకి పూర్వీకుల వ్యవసాయ ఆధారిత ల్యాండ్ కాబట్టి మనకి ఒక ఇంట్లో 4-5 అన్నదమ్ములు ఉన్నా కూడా ఇంకా పాలివాళ్ళు ఉన్నా కూడా ఆ ల్యాండ్ ని ఏం చేస్తున్నారంటే వాళ్ళకింత వీళ్ళకింత అని దాన్ని బైఫర్కేట్ చేసుకుని ఎవరు వాళ్ళు వ్యవసాయం చేసుకోవటం మొదలు పెట్టారు. కానీ దానివల్ల ఏమైందంటే మన వ్యవసాయం చేసుకునే శక్తి తగ్గిపోయింది. ఎందుకంటే ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు అనువుగా వాళ్ళ ల్యాండ్ ని ఫర్టైల్ చేసుకుని వ్యవసాయాన్ని చేసుకోవటానికి ముందుకు వచ్చారు. కొన్నేమో అట్లానే ఉండిపోయాయి. అంటే ఇప్పుడు ఒక 10 కుంటలు ఉన్నాయనుకో, ఒక కుంట ఒక అన్నయ్యకి ఒక తమ్ముడికి అట్లా ఇచ్చుకుంటూ పోతే
ఒకళ్ళు చేసుకుంటున్నారు. ఆ పక్కనే ఉన్న ల్యాండ్ చేసుకోవట్లేదు. చేసుకోకపోవటం వల్ల ఏమవుతుందంటే, ఆ పక్క ల్యాండ్ ఖాళీగా ఉండటం వల్ల డ్రాట్ కొంచెం అయిపోయి, దాంట్లో ఫెస్ ఫార్మ్ అయ్యి నీళ్లు నిలిచి, ఈ పక్కనున్న పొలం గూడా పాడయ్యే ఆస్కారాలు వచ్చాయి. అది ఆ డైవర్సిటీ వల్ల జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ల్యాండ్స్. అర్బన్ ల్యాండ్స్ వల్ల గూడా ఈ బ మనకి వ్యవసాయం అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ క్లైమేట్ కండిషన్స్. అంటే వాతావరణము సహకరించకపోవడము, వ్యవసాయదారులకి వాతావరణం సహకరించకపోవడం వల్ల మనకి కొంచెము ప్రాబ్లమ్స్ వచ్చాయి. నెక్స్ట్ పాపులేషన్ ఎక్కువైపోయింది. పాపులేషన్ ఎక్కువైపోయింది. ల్యాండ్ ఏమో ఫెర్టిలిటీ తగ్గిపోయింది. కల్టివేషన్ తగ్గిపోయింది గాబట్టి, అక్కడ దానివల్ల ప్రాబ్లమ్ వచ్చింది. నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్. వాటర్ రిసోర్సెస్ అనేది మనకి అన్ని అదేంటి వర్షాధారిత భూములే ఉండేవి వెనకటికి. భూజలాలనేవి, ఈ బోరింగ్‌లనేవి అప్పట్లో లేవు. 70స్‌లో అట్లా వచ్చాయన్నమాట. బోరేసుకోవటము, దానికి మోటార్ పెట్టుకోవటం, పైప్ లైన్‌లేసుకోవడము, అది మనకి వ్యవసాయానికి ఉపయోగించుకోవటము, పంప్ సెట్లు తెచ్చుకొని అట్లా చేసుకునేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అనేక రకాల పద్ధతులొచ్చాయి. టాపాలజీ అన్నమాట. టాపాలజీ అంటే మన చుట్టూ ఉన్న ఇదన్నమాట. అంటే దాన్నేమంటారు? హిస్టారికల్‌గా మన చుట్టూ ఉన్న నేల దాని వాతావరణము, పరిస్థితులు, అక్కడ ఏ పంటలు ఎక్కువగా పండుతాయి, అట్లా అన్నమాట. నేల మీద ఆధారితం ఉండటం వల్ల ఇట్లా ఇబ్బందొచ్చింది. తర్వాత లో కాస్ట్ ప్రొడక్షన్. అంటే ఎవరిది వాళ్ళు ఈ బయోడెన్సిటీ అవ్వడం మూలాన తక్కువ పెట్టుబడితో పంటను పండించుకోవాలని చూసారు. కానీ ఆ కొంచెం ప్లేస్‌లోనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటొస్తుందా ఫ్రెండ్స్? రాదు గదా! ఇవి కొన్ని మన వ్యవసాయం తగ్గిపోవడానికి కొన్ని కారణాలు. అగ్రికల్చర్ తగ్గుకుంటూ రావడానికి కొన్ని కారణాలు. తర్వాత ఇంకొక కారణాలేంటంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్. ఫ్రాగ్మెంటెడ్ మెథడ్. ఇంకొకటి ఇల్లిటరసీ అన్నమాట. ట్రెడిషనల్‌గా అంటే చదువుకోకపోవడం అన్నమాట. తర్వాత పూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే మనకి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు టెక్నాలజీ పరంగా లేకపోవడం. లో ప్రొడక్టివిటీ. ఈ కారణాల వల్ల తక్కువ ప్రొడక్షన్. అంటే మనం ఏమి వాడాలి? సేంద్రియ ఎరువులే వాడారు అప్పట్లో. ఇంకా ఎక్కువ వేరేవేమి పెరగడానికి వాళ్ళకి టెక్నాలజీ అనేది ఏమేం వాడాలి, ఎరువులనేవి కొత్త రకంగా అప్పట్లో ఇప్పుడు గూడా కొన్ని ప్రాంతాల్లో తెలీదు. తర్వాత మాన్సూన్ డిపెండెన్సీ. అంటే వాతావరణము, అంటే కొంచెం వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము, ఆ టైంలలో వర్షం పడేటప్పుడు పడదు. చలున్నప్పుడు వర్షం పడటం, ఎండలున్నప్పుడు మధ్యలో వర్షం పడటము. ఇవి మాన్సూన్ మధ్యలో తేడాలు రావటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల గూడా మన అగ్రికల్చర్ ల్యాండ్ అనేది వీక్ అయిపోయింది. తర్వాత సాయిల్ డిగ్రేడేషన్ ఏంటంటే, ఎప్పుడో తాతల కాలం నాటి 60, 70 ఏళ్ల కింద ఉన్న భూమిని అదే భూమిలో దున్నుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఏమన్నా ఎరువులేసారా? ఏమి ఎరువులేయలే. సేంద్రియ ఎరువులు కొన్ని వాళ్ళు ఆ ఏడాది దాచిపెట్టుకున్న ఎరువు అది డ్రై అయ్యాక తీసుకొచ్చి పొలంలో వేసుకునేవాళ్ళు. ఆ కాస్త వేసుకున్నప్పుడు ఏమవుతుంది? అంతవరకే ఉంటుంది. కానీ మనం ఎక్కువ వాటికి బలాన్నిచ్చేవి సెకండరీ న్యూట్రియంట్స్ మన భూమిలో ఉండాలి గదా! పీహెచ్ లెవెల్స్ మంచిగా ఇంక్రీజ్ అవ్వాలి గదా! అవి ఇంక్రీజ్ అవ్వడానికి సెకండరీ న్యూట్రియంట్స్ అందులో మన భూమిలో నుంచి తీసుకోవటానికి గూడా ఆ సాయిలు డిగ్రేడ్ అయిపోయేది. అంటే దాని శాతం అనేది కల్టివేషన్‌కి ఉపయోగపడకుండా అయిపోయింది. ఇవన్నీ గూడా మన అగ్రికల్చర్‌కి వీక్ వీక్ పాయింట్స్ అని చెప్పారు సార్.
అది సహజంగానే మనకు అందరికీ తెలుస్తూ ఉంటుంది. వ్యవసాయం చేసే వాళ్ళందరికీ ఇవన్నీ అవగాహన ఉంటుంది. కానీ వాళ్ళ శక్తి ఏంటి అంతవరకే పరిమితము. అండ్ దాంట్లో కారణాలు చెప్పారు సార్. ఒకటి మనకి ఇండియన్ అగ్రికల్చర్‌లో ఆపర్చునిటీస్ లేకపోవడానికి కారణాలేంటి అనేది చెప్పారు. ఫస్ట్ ఏంటంటే ఎక్స్‌పోర్ట్ పొటెన్షియల్. అంటే నువ్వు పండించుకున్న పంటని నీ వరకే తింటున్నావు. ఆ వ్యవసాయం చేసిన ఫార్మరే తినడానికి ఆస్కారం అంతవరకే పండించుకుంటున్నాడు. ఎందుకు ఎక్కువ పండించుకోవట్లేదంటే ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఎక్స్‌పోర్ట్ చేయడానికి వేరే పక్కనున్న విలేజెస్‌కి కానీ, గ్రామాల చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో గాని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి మన డిస్ట్రిక్ట్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేయడానికన్నా గూడా వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ లేకుండా పోయింది. కొన్ని ఇంకా ఉన్నాయి ప్రాంతాలు మనకి. మారుమూల విలేజెస్ ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళకేం అవగాహన లేదు. జస్ట్ విత్తనాలు వేసామా, దుక్కామా, విత్తనాలు వేసామా, పంట వచ్చినంత వరకే మనం యూజ్ చేసుకుంటున్నామా అనేదే అంతవరకే ధ్యాసుంది గానీ, సాయిల్‌లో ఫెర్టిలిటీ లేదు. పీహెచ్ లెవెల్స్ తగ్గిపోయాయి. అవన్నీ మన సెకండరీ న్యూట్రియంట్స్ పెంచుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి చాలా వరకు లేదు. అన్ని కెమికల్స్ మీద ఆధారపడుతున్నారు ఇంకా. ఊరికొచ్చి ఒక బస్తా తెచ్చుకున్నామా, వేసుకున్నామా, డీఏపీ, యూరియాలు పెరిగిందా? పెరిగింది. ఫెస్టొస్తే ఏం జేయాలో తెలీదు వాళ్ళకి. సడెన్‌గా మరి తుఫాన్లు అవి వస్తే పడిపోతున్నాయి. వాళ్ళు పండించిన పంటంతా నష్టపోతున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ గూడా చాలా వరకు వాళ్ళు అశక్తులయిపోయారు. ఏంటంటే ఎక్స్‌పోర్ట్ పొటెన్షియల్ లేకపోవడం వల్ల. నెక్స్ట్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. ఈ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్కువైపోయి కెమికల్‌తో కూడిన పదార్థాలని వ్యవసాయదారులకు అందిస్తూ ఇవే ఎరువులమ్మా వేసుకోండి అని జెప్పేసి ఇస్తుంటే వాళ్ళు గుడ్డిగా తెచ్చుకొని యేసుకుంటున్నారు. యేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్ని ఎరువులు అన్ని సాయిల్ ఫెర్టిలిటీకి ఉపయోగపడవు. కొన్ని ఏమవుతున్నాయంటే వాడి ఎరువులు ఉప్పు దేరుకోపోయి ఆ భూమినికి ఫెర్టిలిటీని తగ్గిస్తున్నాయన్నమాట. మళ్ళీ ఇంకొక పంట వేయాలి అంటే అది ఏపుగా రాకపోవడం, ఎక్కువ దిగుబడి రాకపోవటము, నేలబారిపోవటము, దిగుబడి లేకపోవడం ఇట్లాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. హార్టికల్చర్ అంటే అవగాహన లేకపోవటం. వ్యవసాయం ఎలా జేసుకోవాలి? వేరియస్ రిసోర్సెస్ ద్వారా టెక్నాలజీ ద్వారా ఎట్లా చేసుకోవాలనేది వాళ్ళకి అవగాహన సదస్సనేది లేకపోవడము. నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్‌టేక్ చేసుకుని టెక్నాలజీని ఉపయోగించి ఇవి చేయండి అని అవగాహన సదస్సులు ఎక్కడా పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఇవి గూడా ఒక మన అగ్రికల్చర్ డ్రాబ్యాక్స్‌కి మూల కారణం. అయితే ఇప్పుడు మనకి ఈ పీహెచ్ లెవెల్స్ అనేది మనకి ఉన్న ప్రాంతంలో వ్యవసాయాధారిత ప్రాంతాల్లో ఆ భూమికి ఎంత పర్సెంట్ ఉంది అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి పొటెన్షియల్ అనేది భూమికి ఎంతుంది? మనం పండించగలమా? ఏ పంట ఈ భూమిలో పండుతుందనేది అవగాహన ఉండాలి. అంతేగాని వరేసామా, మరి పత్తి వేసామా, మిర్చి వేసామా, అదే పంట ఏళ్ల తరబడి యేసుకుంటూ వస్తున్నారు. పంట మార్పిడి విధానం అనేది లేనే లేదు. ఇది మనకి దిగుబడి ఎక్కువొస్తుంది అనేసి కెమికల్స్ వేసి పండించుకుంటున్నారు. అలా అవడం మూలాన వాళ్ళకే ఇబ్బందొస్తోంది. అయితే ఇలాంటి సమయంలో మనము ఈ కెమికల్ లెస్ మనకి గ్రెయిన్స్ గానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, ఇవన్నీ మిర్చి గానీ, ఇంకా పత్తి గాని, ఇవన్నీ చాలా మనకు తినే ఆహార పదార్థాల్లో కెమికల్ లెస్‌గా ఉండాలి. అప్పుడే మన ఆరోగ్యాలు బావుంటాయి. ఇవన్నీ కెమికల్స్ ఏటి పండించటం వల్ల అనారోగ్య సమస్యలనేవి ఎక్కువవుతున్నాయనే ఆ దూరదృష్టితోటి గౌతమ్ గారు ఏం జేశారంటే, ఆర్గానిక్‌గా కొన్ని ప్రొడక్ట్స్ మనకి ప్రొడక్ట్స్‌ని తీసుకొనొచ్చారు ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి మనకి 8 రకాల ఆహ్, ప్రొడక్ట్స్‌ని తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యమైనది 8 రకాల ప్రొడక్ట్స్‌లో ఫస్టొచ్చేసి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండి. నెక్స్ట్ హ్యూమిక్ అది లిక్విడ్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఆక్వాజెల్. ఆక్వాజెల్ అది లిక్విడ్ రూపం. అది గూడా లిక్విడ్ రూపంలోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోటెక్, 82, నానోటెక్, గోల్డ్ ఇవన్నీ కొంత 8 రకాల క్షేత్రస్థాయిలో మనము యూజ్ చేసుకునే వాటిని మనకి మార్కెటింగ్ తీసుకొచ్చారు గౌతమ్ గారు.
దాంట్లో నేను చెప్పదలుచుకుంది వరుసగా సార్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారో దాంట్లో మీకు స్లైడ్ రూపేణా ఇచ్చాను. ఆ స్లైడ్స్ ఇప్పుడు ఫస్ట్ సార్ అగ్రి గ్రాన్యూల్స్ చెప్పుకుందాము ఫ్రెండ్స్. అగ్రి గ్రాన్యూల్స్ వచ్చేసి సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, క్లియర్. కంటిన్యూ మేడం. సార్ ఏం ఫాస్ట్‌గా అయితే ఏం లేదు కదా? ఏం లేదు, పర్లేదు పర్లేదు, చెప్పండి. ఫస్ట్ వచ్చేసి మనము హ్యూమిక్ గ్రాన్యూల్స్ గురించి తెలుసుకుందామండి. ఈ హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఏంటంటే ఇవి సేంద్రియ పదార్థాలతో ద్వారా సేకరించి 1.5% హ్యూమిక్ పదార్థాలకు కలిపి ఉన్న మొక్కల నుంచి తయారు చేసిన బయోస్టిమ్యులేట్, అంటే వ్యర్థ పదార్థాలతోటి తయారు చేసిన బయోస్టిమ్యులేట్, అంటే ఎండిపోయిన మొక్కలు కానీ పచ్చిరొట్ట కానీ ఇవన్నీ ఏం చేస్తారంటే కంపోస్ట్ చేసేసి మనం సేంద్రియంగా బయోస్టిమ్యులేట్ చేసి దాని ద్వారా మనకి గుళికల్లాగా ఈ గ్రాన్యూల్స్ ఇందులో పొందుపరిచారు. ఇవేం చేస్తాయంటే మొక్కల యొక్క జీవన ప్రక్రియని వేగవంతం చేస్తాయి అన్నమాట. అంటే జీవన ప్రక్రియ అంటే మనం విత్తనం వేయంగానే పెరగాలి కదా, అవి పెరగాలంటే భూమిలో pH లెవెల్స్ ఉండాలి కదా, ఆ pH లెవెల్స్ శాతం తక్కువ ఉంటే అవి పెరగవు. అందుకే వాటికి మనం భూమిని ముఖ్యంగా గుల్లగా చేసి వానపాములు ఇట్లాంటివన్నీ ఇంక్రీజ్ చేసుకుంటూ మళ్ళీ పిల్లవేర్లు ఎక్కువగా రావడానికి, భూమిలో ఉన్న పోషకాలన్నీ సేకరించటానికి మొక్కకి అనువుగా ఈ గ్రాన్యూల్స్ అనేది భూమిని గుల్లబరిచి అందులో ఉన్న సెకండరీ న్యూట్రియంట్స్ అన్ని తీసుకునే శక్తిని మొక్కకి అందిస్తుంది. ఎందుకంటే మనము వాటర్ పోసినా కూడా చెట్లకి అది కిందికి వెళ్ళిపోకుండా, వేస్ట్ పోకుండా, కాలువల ద్వారా పక్కకు వెళ్ళిపోకుండా ఈ అగ్రి గ్రాన్యూల్స్ భూమిని గుల్ల చేస్తాయి కాబట్టి ఆ భూమి ఫస్ట్ పీల్చుకుని మన మొక్కకు అందిస్తుంది. అట్లానే గాల్లో ఉన్న తేమని గాని, మళ్ళీ కర్బన శాతాన్ని గాని, ఆక్సిజన్ ని గాని, మళ్ళీ సెకండరీ న్యూట్రియంట్స్ కాపర్, జింక్, మెగ్నీషియం ఇవి ఇట్లాంటివన్నీ కొన్ని సెకండరీ న్యూట్రియంట్, బోరాను ఇట్లాంటివన్నీ కూడా మన ఇచ్చే ఎరువుల ద్వారా మళ్ళీ నేలలో నిక్షిప్తమై ఉన్న వాటి ద్వారా కూడా వీటిని తీసుకోవడానికి ఈ అగ్రి గ్రాన్యూల్స్ అనేవి సహకరిస్తాయి ఫ్రెండ్స్. ఇది తేమ ఒత్తిడిని అధిగమించడానికి సహాయపడుతుంది. అంటే ఎక్కువ తేమ ఉన్న భూమిలో ఆ చెట్టు ఏమి పాడైపోదు, కుళ్ళిపోదు, ఒరిగిపోదు అన్నమాట. మనకి చెట్టుకు ఎంత కావాలో, చిన్న ప్లాంట్ 20 days ప్లాంట్ అయినా సరే, పెద్ద చెట్టు అయినా సరే, కాత వచ్చే చెట్టు అయినా సరే, మనకి ఎంత తేమ కావాలో అంతే తీసుకుంటుంది చెట్టు. అట్లా ఈ అగ్రి గ్రాన్యూల్స్ అనేవి మనకి నాణ్యతతో కూడిన పంటని దిగుబడి ఇయటానికి, ఎక్కువ దిగుబడి ఇయటానికి, నాణ్యత పంటని ఇవ్వడానికి ఎక్కువ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా సార్, ఈ స్లైడ్ కనిపిస్తుందా మీకు? అగ్రి గ్రాన్యూల్స్ది కనిపిస్తుంది మేడం. దీంట్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ అగ్రి గ్రాన్యూల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, దాని తర్వాత ఒక పిక్చర్ ఉంది. ఇందులో అగ్రి గ్రాన్యూల్స్ ఎలా ఉంటాయి, ఇట్లాంటి సైడ్ ఉన్న భూముల్లో కూడా మనం ఇట్లా ఫర్టిలిటీ చేసుకోవచ్చు వీటి ద్వారా. కింద ఇది చూడండి, ఇక్కడ తేమ ప్రాంతమే లేదు, అసలు ఈ భూమిలో తేమే లేదు ఆ నేలలో. ఆ తేమ తెచ్చుకోవటానికి కూడా మనకి అగ్రి గ్రాన్యూల్స్ అండ్ ఇంకొక రెండోది వచ్చేసి ప్రోడక్ట్ అగ్రి హ్యూమిక్, అవి కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, ఇలా మొక్క ఎదుగుదలకి, పంట దిగుబడికి అన్నిటికీ పనికొస్తుంది. దీనివల్ల చాలా మనకి యూసేజ్ ఉంటుంది. ఇది అగ్రి గ్రాన్యూల్స్ వచ్చేసి ఇక్కడ ఎంత ఎకరానికి వేసుకోవాలో కూడా డోసేజ్ ట్రీట్మెంట్ ఉంది చూడండి. రూట్ ట్రీట్మెంట్ అప్పుడు, సీడ్ ట్రీట్మెంట్ అప్పుడు, సాయిల్ అప్లికేషన్ అప్పుడు, స్ప్రే చేసేటప్పుడు, ఇవన్నీ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుల్ డిస్క్రైబ్ చేయడానికి మనకి అన్ని 8 ప్రొడక్ట్స్ టైం సరిపోదు కాబట్టి ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యూమిక్ గ్రాన్యూల్స్, హ్యూమిక్, అగ్రి హ్యూమిక్.
ఈ అగ్రి హ్యూమిక్ అనేది ప్రభావవంతమైన ద్రవ బయోస్టిమ్యులెంట్ అన్నమాట. దీంట్లో హ్యూమిక్ ఆమ్లము ఉంటుంది. పెల్విక్ ఆమ్లం ఉంటుంది. ఇది హ్యూమిక్ రూపంలో 60% క్రియాశీల హ్యూమిక్ పదార్థాన్ని కలిగి ఉంటుందన్నమాట. 60 కాదు, సారీ, 6.0 ఈ క్రియాశీల హ్యూమిక్ పదార్థము కలిగి ఉంటుంది. ఈ పదార్థాలు ఏం చేస్తాయంటే నేల సచిత్రత, నేల గాలి ప్రసరణ, నీరు పారుదల. ఈ తెలుగు కొంచెం నాకు చదవడం కొద్దిగా ఆ నీటి నిల్వ ఉంచుకునే శక్తిని, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి ఫ్రెండ్స్ ఈ హ్యూమిక్. అదే నేలలో ఉన్న పోషకాలని మనకి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. ఉన్న పోషకాలన్నీ ఒకటేసారి మొక్కకిస్తే చచ్చిపోతుంది కదా! చిన్న రోజుల మొక్క ఉంటుంది, నెలల మొక్క ఉంటుంది. వాటికి ఎంత కావాలో శక్తి అంతవరకే తీసుకుంటుంది ఈ హ్యూమిక్ మనం ఇస్తే. ఈ హ్యూమిక్ ఏం చేయాలంటే స్టార్టింగ్‌లో మనము సీడ్ ట్రీట్మెంట్‌కి ఉపయోగిస్తాము. సీడ్ ట్రీట్మెంట్‌కి ఇచ్చిన తర్వాత సీడ్ ట్రీట్మెంట్‌లో ఏం చేస్తాము, హ్యూమిక్, అగ్రి 82, ప్రొటెక్కు కలిపేసి సీడ్ ట్రీట్మెంట్ చేసుకొని, మనం నారుమడిని తయారు చేసుకున్న తర్వాత నారుమడిలో కూడా వేసుకొని, ఆ సీడ్‌ని 2 అవర్స్ మనం ఆరబెట్టిన తర్వాత నారుమడిలో వేసుకోవాలి. అప్పుడు ఎలాంటి పెస్ట్ కూడా మనకి ఆ నారుమడికి అటాచ్ కాకుండా ఉంటుంది. ఈ హ్యూమిక్‌లో ఉన్న ప్రత్యేకత అన్నమాట. దాంట్లోనే ప్రొటెక్కు కూడా 82 కూడా వేసుకొని మనము మిక్స్ చేసి ఆ ద్రావణాన్ని మనము విత్తనాలను శుద్ధి చేసుకున్న తర్వాత నాటుకోవాలి ఫ్రెండ్స్. అట్లానే ఇవన్నీ చూడండి, స్లైడ్స్ పెట్టాను. ఎప్పుడేది వాడుకోవాలి, ప్రొటెక్కు, హ్యూమిక్ కలిపి. ఇక్కడ డ్రాట్ ఏరియాలో ఉన్నప్పుడు స్ట్రెస్ రిలీజ్ చేసే మొక్కలు ఆ టైంలో కూడా మనకి హ్యూమిక్ అనేది పనికొస్తుంది. ఎందుకంటే నేలలో తేమ శాతం అనేది తక్కువైపోతుంది. తక్కువైపోయినప్పుడు ఆ స్ట్రెస్‌కి ఫీల్ అవుతుంది అన్నమాట మొక్క. అలాంటి దాంట్లో నుంచి కూడా మనము ఈ అగ్రి హ్యూమిక్ వేయడం వల్ల ఆ సాంద్రత అనేది, హ్యూమిక్ సాంద్రత అనేది పెరుగుతుంది. దానివల్ల కూడా మనము రక్షించుకోవచ్చు. వాటర్ లేని ప్లేసులు ఉంటాయి కదండీ! డ్రాట్ ఏరియాస్‌లో కూడా ఆక్వాజెల్, హ్యూమిక్ అనేది, గ్రాన్యూల్స్ అనేది మెయిన్‌గా వేసుకున్న తర్వాత, దుక్కిన తర్వాత వేసుకున్న తర్వాత కొంచెం ఒక 15, 20 రోజులు అట్టే పెట్టేసి అప్పుడు దాన్ని మనకి క్రాప్‌కి యుటిలైజ్ చేసుకోవడానికి మనము విత్తనం అనేది నాటుకోవాలి. ఇలా మొక్క మనకి చిన్న దశ నుంచి పూత దశ దాకా ఈ అగ్రి హ్యూమిక్ అనేది మనకి పనికొస్తూ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా వేసుకుంటున్నారు వాళ్ళు కలిపి. ఇది మనకి మొక్క అనేది పిందె దశ దాకా కూడా కాయ ఎదుగుదలకి కూడా మనకి పనికొస్తుంది. ఈ కింద వచ్చేసి లాస్ట్‌కి ప్లాంట్ న్యూట్రిషన్స్ ఇవన్నీను. ఎన్‌పీకే ఇవన్నీ కూడా, మెగ్నీషియం ఇవన్నీ కూడా భూమి సాంద్రత నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది మనం ఇచ్చింది ప్లాంట్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, అగ్రి హ్యూమిక్ అయిపోయింది కదా, అగ్రి ఆక్వాజెల్. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా, అగ్రి ఆక్వాజెల్. ఈ అగ్రి ఆక్వాజెల్ ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఈ ఉన్న ప్రొడక్ట్స్ లో. ఆక్వాజెల్ అనేది మన వెస్టేజ్ లో ఒక రాణి టైప్ లాగా ఉంటుంది అనమాట. ఈ ఆక్వాజెల్ అనేది సూపర్ అబ్జర్బిట్ పాలిమర్ ని కలిగి ఉంటుంది. ఇది నీటిని నిలుపుకునే శక్తి ఉంటుంది. మరి నిలుపుకున్న నీటి సామర్థ్యాన్ని పెంచి దాని అత్యుత్తమ సేంద్రియ కరిగే పాలిమర్గా కారణంగా నేలలో నీటిని నిలుపుకోవడానికి ఉపయోగించబడుతుంది. అంటే ఇప్పుడు మనము నీరు పంటకి ఎక్కువ ఇచ్చినా, వర్షం ఎక్కువ పడి పొలంలో మొత్తము నీరు నిలబడిపోయినా కూడా ఈ ఆక్వాజెల్ అనేది దుక్కిలో వేసుకున్నప్పుడు అది ఏం చేస్తుందంటే అది పీల్చుకుంటుంది అన్నమాట వాటర్‌ని. ఎక్సెస్ వాటర్‌ని పీల్చుకుంటుంది. ఎందుకంటే మళ్ళలోనే నిలబడిపోతాయి గదా! ఆ నిలబడిన నీళ్ళన్నీ ఆక్వాజెల్ అనేది భూమిలోకి గ్రహించి, మనకి ఎప్పుడైతే మొక్కకు అవసరమో అప్పుడు
ప్రొటెక్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ పోతుంది. ఈ వర్షం ఎక్కువ పడ్డా, తుఫాన్ లాంటివి ఏవైనా వచ్చినా గూడా మనకి మొక్క అనేది పాడైపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నేల పడిపోదనమాట. అట్లనే కింద ఇక్కడ చూసారా భూమిలో కోత అనేది వచ్చింది చూసారా? ఆ కోత అనేది రాకుండా గూడా ఎలాంటి వాతావరణానికైనా గూడా మనకి వర్షం పడ్డా గూడా ఈ కోత అనేది రాకుండా ఈ పంట పొలం అనేది నాశనం గాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఆక్వాజెల్ వచ్చి మనము విత్తన శుద్ధికి విత్తనం దాంట్లో మనము నాటేటప్పుడు క్షేత్రస్థాయిలో నారుమడిలో మళ్ళీ మళ్ళీ మొలకలు నారు నాటుకునేటప్పుడు గూడా ఈ ఆక్వాజెల్ అనేది మనకు గ్రాన్యూల్స్, ప్రొటెక్కు, అగ్రి 82 తోటి కలుపుకొని మనము లాస్ట్ తుక్కిలో వేసుకోవాలి. ఇది ఇక్కడ మీకు పిక్చర్ ఇచ్చానండి. ఏదెంత వేయాలి అనేది అది చెక్ చేసుకోండి. ఇట్లాంటి కింద లాస్ట్‌కుంది చూడండి. ఇట్లాంటి డ్రాట్ ల్యాండ్స్‌లో గూడా ఇట్లా చూడండి భూమి పగిలిపోయింది. అట్లాంటి ల్యాండ్‌లో ముఖ్యంగా ఇయ్యాల్సింది ఆక్వాజెల్ ఫస్ట్ ఇచ్చేసిన తర్వాతే ఏదన్నా కల్టివేషన్‌కి మనము యుటిలైజ్ జేసుకోవాలి ఆ భూమిని. లేకపోతే పీహెచ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. అందులో ఏమి సాంద్రత లేదు. ఆ! అట్లాంటి నేలలో డైరెక్ట్‌గా దుక్కేసి నాటితే ఆ విత్తనం అనేది పైకి రాదు ఫ్రెండ్స్. ఈ ఆక్వాజెల్ అనేది మెయిను అందులో మనం వేసుకోవాల్సిన పదార్థం. దాని తర్వాత మిగతావి మనవి. ఇక్కడ చూడండి ఇచ్చాను. మొక్కని నిలబెడుతుందనమాట. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా మొక్క పడిపోదు. ఇప్పుడు మనకు ఏంటంటే వరి మెయిన్ వరి గాని, మరి మొక్కజొన్న, జొన్న ఇంకా గోధుమలు, పత్తి ఇట్లాంటివి ఎక్కువ తుఫాన్లు లాంటివి ఏదైనా వచ్చినా గూడా అది కాపు దశకొచ్చినప్పుడు గూడా ఇబ్బంది పడకుండా మనకి పంటని సంరక్షిస్తుంది ఈ ఆక్వాజెల్ అనేది. ఎందుకంటే గట్టిగా పట్టుకొనుంటుంది మొక్కని ఇది భూమిలో. ఎక్కువ వాటర్ వచ్చినా గూడా కిందికెళ్ళిపోతుంది. భూమిలోకి లోతుగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మనకి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఇది ఆక్వాజెల్ యొక్క ఉపయోగము. ఇది మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ తక్కువిచ్చినా, ఎక్కువిచ్చినా గూడా భూమిలో తీసుకొని దాని అవసరమైనంత వరకు మొక్కకి ఇచ్చుకుంటూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్రి 82. ఈ అగ్రి 82 అనేది అందరికీ తెలిసింది. మనకి వెటర్‌గా, యాక్టివేటర్‌గా, స్ప్రెడర్‌గా మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము ఈ పంట పొలాల్లో మనము పెస్ట్స్‌కి కొన్ని మందులు స్ప్రే చేసుకుంటూ ఉంటారు గదా! ఆ స్ప్రే చేసుకున్నప్పుడు మనము ఈ ఆకు మీద పడినప్పుడు ఆకు మీద అట్లా బిందువులాగా ఉండి జారిపోతూ ఉంటుంది పడి. మనం ఏదైనా స్ప్రే చేసినప్పుడు బయటి మందులు ఈ బయో ఫంగిసైడ్స్ గాని, ఇట్లా పెస్టిసైడ్స్ గాని ఆ మందులు తెచ్చుకొని స్ప్రే చేసుకున్నప్పుడు మొక్క మీద అలా ఉండిపోయి వర్షం పడ్డా ఏదైనా గూడా అది జారిపోతుంది. దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ మన అగ్రి 82 అనేది దీంట్లో మనం బయో ఫంగిసైడ్‌లో గాని, పెస్టిసైడ్‌లో మందులు బయట మందుల్లో గాని కలుపుకొని అది కరుగుతుందనమాట శుభ్రంగా. కరిగిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనకి పొలానికి గాని, చెట్ల మీద గాని, మామిడి పూత అట్లాంటి వాటికి గాని, ఎక్కడన్నా చీడపీడ వస్తే పత్తి మీద గాని స్ప్రే చేసుకుంటే అది నిలబడుతుంది. ఆ మందనేది చెట్టు మీద ఆకు అడుగు భాగం వరకు వెళ్ళి, ఆకు మొత్తం పీల్చుకుంటుంది. చెట్టు కాడ మొత్తం వేరు భాగం వరకు వెళ్ళిపోతుందనమాట. ఎట్లాంటి వర్షం పడ్డా గూడా అది స్టిక్కీలాగా అతుక్కోపోతుంది. జెల్ గాబట్టి స్టిక్కీ అయిపోతుందనమాట. అది పోవడానికి పోదు. ఈ జెల్ వల్ల మనం ఎట్లాంటి మందులు కొట్టినా గూడా ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్‌కి అది జారిపోదనమాట. తొందరగా మనకి నిర్మూలన అయితుంది. స్ప్రెడర్‌గా ఉంటుంది, యాక్టివేటర్‌గా ఉంటుంది, వెట్టర్‌గా ఉంటుంది. అంటే మొత్తం తడిపేస్తుందనమాట. ఆకుని అడుగు భాగము మొత్తం ఎక్కడ ప్లేస్ లేకుండా మొక్క మీద స్ప్రే చేసుకున్నా గూడా అది నిలబడిపోయి ఉంటుంది. నిలబడుతుంది. ఎట్లాంటి వాటికి గూడా తట్టుకుంటుంది. ఆ పెస్ట్‌ని నిర్మూలిస్తుందనమాట.
మనం కొన్ని రోజులు ఏయంగానే పడిపోయినా మనకు ఆ డబ్బు నష్టమే గదా! బయట మందులు తెచ్చుకొని మన 82 మిక్స్ చేసుకుంటే మనకు ఉపయోగం అన్నమాట. ఇది పురుగు మందుల్లో కలుపుకోవాలి. మొక్కలు ఉపరితలము తేమ చేయడానికి స్ప్రే ద్రావకంగా పనికొస్తుంది. ఈ స్ప్రే నిక్షేపాలను ఏకరీతిలో వ్యాప్తి చెందుతుంది. అంటే స్ప్రెడ్ చేస్తుంది. ఒకటే మొత్తము పొలమంతా తడిసేటట్టుగా, ప్రతి చెట్టు మొత్తం తడిసేటట్టుగా, వేరు దాకా కాండం మొత్తం తడిసేటట్టుగా చేస్తుంది. నీటి పారుదల సహాయానికి సాధనగా ఉంటుంది. నేలలో నీటి శోషణని మెరుగుపరుస్తుంది. అంటే మొక్క ఎట్లాంటి వాతావరణ పరిస్థితుల్లో గూడా అవసరమైన నీటిని తీసుకునే శక్తిని గూడా ఇస్తుంది ఫ్రెండ్స్ ఇది. అంటే కొన్ని వేర్లు తీసుకోవు, గ్రహించవు. ఎందుకంటే వాతావరణం సహకరించకపోతే మొక్క గూడా మనం గూడా అంతే. ఇప్పుడు వర్షం పడ్డా, చలి ఉన్నా, ఎండ ఉన్నా మన బాడీ ఎట్లా సహకరించదో మొక్కలకు గూడా అట్లానే ఇబ్బందులొస్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో గూడా ఈ అగ్రి 82 యూజ్ చేసినప్పుడు ఎట్లాంటి దానికైనా గూడా అది సంరక్షించుకోగలదు. ఎలాంటి పురుగు మందు పదార్థాన్ని గూడా కలిపిన స్ప్రే చేసినా గూడా మనకి ఇబ్బంది ఉండదు. ఈ అగ్రి 82 తోటి ఎలాంటి నష్టము జరగదు. ఇది నానోఫైట్ టాక్సిక్ సురక్షితమైన పర్యావరణం అనుకూలంగా ఉంటుంది. ఇది పర్యావరణ కాలుష్యాన్ని చెయ్యదు ఫ్రెండ్స్. మంచిగా పనికొస్తుంది. శిలీంద్ర శోషకాలు, ఆకులు పురుగులు, అదేంటి డిఫోల్మేటర్స్ అంట ఇది. ఇట్లాంటివి ఏవి వాడినా గూడా ఇది అగ్రి 82 కలిపి వాడితే బావుంటుంది. అట్లానే ఈ చెట్టు ఎదుగుదలకు గూడా బాగా పనికొస్తుంది. ఇవన్నీ టైంకి మనకు చెట్టు గ్రహిస్తుంది గాబట్టి, ఏ టైంలో ఎంత పెరగాలి, ఎట్లా పూత రావాలి, కాత రావాలి అవన్నిటికి గూడా ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి అగ్రి గోల్డ్. ఈ అగ్రి గోల్డ్ ఏంటంటే ఇమ్యూనిటీని ఇస్తుంది ఫ్రెండ్స్ మొక్కకి ఇమ్యూనిటీని ఇచ్చి అది పోషకాలు ఎంతెంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా అది సహకరిస్తుంది. ఈ అగ్రి గోల్డ్ స్ప్రే చేయాలి. ఎలాంటి వాతావరణంలో కూడా ఇది అగ్రికల్చర్ కి పనికొస్తుంది. దీని బెనిఫిట్స్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రోత్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, క్లోరోఫిల్ ఇంక్రీజ్ చేస్తుంది, సైటోప్లాజం సర్క్యులేషన్ చేస్తుంది. ప్లాంట్ సెల్ సైటోప్లాజం అది ప్లాంట్ కి స్ట్రెంగ్త్ ని ఇస్తుంది, ఇంక్రీజ్ ఇమ్యూనిటీ, యూనిఫామ్ గా గ్రోత్ అవుతుంది. అంటే కొమ్మలు, ఆకులు, చెట్టు ఎంత ఎదగాలో అంత యూనిఫామ్ గా గ్రోత్ అవుతూ రూట్ సిస్టమ్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట ఈ అగ్రి గోల్డ్ అనేది. అట్లానే దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ క్రాప్ వస్తుంది, ఈల్డ్ ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ గోల్డ్ స్ప్రే చేయడం ద్వారా, అప్లికేషన్ చేయడం ద్వారా, ఫోలియర్ స్ప్రే తోటి మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫోటోసింథసిస్ చెప్పాను కదా, ఫోటోసింథసిస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి క్లోరోఫిల్ ద్వారా ఫోటోసింథసిస్ వస్తుంది. ఇది ఒకటి. చెట్టు మనకి ఎదుగుదల చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాత వచ్చే వరకు చెట్టు ఎట్లా ఎదుగుతూనే ఉంటుంది అన్నమాట. ఈ అగ్రి గోల్డ్ బెనిఫిట్స్ ఇక్కడ ఎంత వాడాలి అనేది ఇక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎట్లాంటి వాతావరణంలో కూడా మొక్క పెరగడానికి యూజ్ చేస్తారు. 15 లీటర్లకి ట్యాంకర్ కి 20 గ్రాములు, 20 లీటర్ల ట్యాంకర్ కి 25 గ్రాములు యూజ్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి అగ్రిమాస్. ఈ అగ్రిమాస్ పూత రావటానికి, పూత నిలబడడానికి, పూత కాయగా మారడానికి, ప్రతి పువ్వు కాయగా మారడానికి సహకరిస్తుంది ఫ్రెండ్స్. ఇది చూసారా ఇక్కడ? ఇట్లా మనకి హెల్దీ క్రాప్ ఇవ్వడానికి, ఇప్పుడు కాయ సైజు పెరగడానికి, మనకి ఇప్పుడు చిన్న చిన్న కాయలే రాలిపోకుండా, చిన్న చిన్న కాయలే దిగుబడి చేసుకోకుండా, మనకి వరిలో కూడా ఆ పువ్వు అనేది ఆ గింజలు అనేవి వెయిటేజ్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ గింజలు వస్తాయి ఆ పూతకి. వరిలో కూడా దానివల్ల ఏమవుతుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. మనము పంట మార్కెట్ కి తీసుకెళ్ళినా కూడా మనకి ఎక్కువ ఇన్కమ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అగ్రి ప్రొడక్ట్ గోల్డ్ యూజ్ చేయటం వల్ల మనకి నాణ్యత అనేది పెరుగుతుంది, వెయిటేజ్ పెరుగుతుంది. కాబట్టి అందరికంటే ఎక్కువ మనదే ఆకర్షణీయంగా ఉంటుంది దిగుబడి. అది మన మార్కెట్ లో పెట్టిన మిర్చి అయినా, పచ్చిమిర్చి అయినా, ఎండుమిర్చి అయినా, మరి మామిడికాయలైనా, కాయల రూపంలో అయినా కూడా మనకి అంత అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. అన్ని పంటల కంటే మనం అగ్రి ప్రొడక్ట్స్ వాడినది చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. నెక్స్ట్ అగ్రిమాస్ ఫ్రెండ్స్. అగ్రిమాస్ చెప్పాను ఇప్పుడు. ఓకే, అగ్రి నానోటెక్. అగ్రి నానోటెక్ వచ్చేసి ఎట్లా అయితే ఇది వచ్చేసి 15 నుంచి 20 గ్రామ్స్ అంటే 50 లీటర్స్ దాంట్లో మనము ఈ నానోటెక్ అనేది ఉపయోగించి స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ 15 లీటర్స్ అంటే చెట్లకు వచ్చేసి 15 లీటర్లకి 20 గ్రామ్స్ ని చేయాలి. పూలు అంటే ఇప్పుడు పూల చెట్టు 15 లీటర్స్ ట్యాంకర్ లో 15 గ్రామ్స్ అనేది యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అగ్రి ప్రొటెక్. ఈ అగ్రి ప్రొటెక్ వచ్చేసి పంటలో క్వాలిటీ దిగుబడి చేసుకోవడానికి, కాయ తెగులు, కొమ్మ తెగులు, కాండ తెగులు నివారణకి ఇది ఎక్కువగా 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. పూత వచ్చే ముందు, పూత వచ్చిన తర్వాత, పిందె పడే టైంకి, ఇంకా ఆకుముడత వల్ల కూడా ఈ పుచ్చులు రాకుండా ఉండడానికి మనకి ఇది ప్రొటెక్ అనేది ఎట్లాంటి, చూడండి ఇక్కడ రకరకాల ఆకుల్లో ఇట్లాంటి పెస్ట్స్ వస్తూ ఉన్నాయి చూడండి. దీని రకాల పేర్లు కూడా ఇక్కడ ఇచ్చారు సారు. అదే నేను మందుతో పాటు ఇది కూడా ప్రొటెక్ కూడా యూజ్ చేసుకోవాలి. దాంట్లో అగ్రి 82 కూడా మిక్స్ చేస్తే ఇంకా చాలా బాగా పట్టుకుంటుంది మొక్కకి, జారిపోకుండా. ఇక్కడ చూసారా ఒకటి యాప్ ఉంది, ప్లాంటిక్స్ అని యాప్. మనం మొక్క దగ్గరికి వెళ్ళి ఈ ప్లాంటిక్స్ అనే యాప్ని ఓపెన్ చేసి మన ఫోన్లో ఆకు మీద పెడితే దానికి ఎట్లాంటి పెస్ట్ వచ్చింది ఏంటి అనేది మనకి యాప్ చెప్తుంది అన్నమాట. దాని ద్వారా మనం ఎట్లాంటి మందులు వాడుకోవాలి, ఈ ఫంగస్ ని నిర్మూలన కానీ, ఆకు చీడపీడ వచ్చిన చోట కానీ, ఎందుకంటే ఆకుకూరలకి ఇంకా మిగతా వరికి కానీ ఎక్కువగా తొందరగా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఈ నివారణకి ఏది వాడాలి ఏంటది, దాని పేరును కూడా మనకి ఆ అప్లికేషన్ అనేది మనకి చూపిస్తుంది. దాని ద్వారా మనము
బయట మందులతో పాటు ఈ ప్రోటెక్, అగ్రి 82 మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటే మన మొక్క ఏపుగా ఎదుగుతుంది ఫ్రెండ్స్. ఇది బయో ఫంగిసైడ్ అంటారు దీన్ని, అగ్రి ప్రొటెక్ట్‌ని. అంటే ఫంగస్ నిర్మూలిస్తుంది. ఫంగస్‌లో రకరకాలు ఫంగస్‌లు ఉంటాయి. వాతావరణాన్ని బట్టి మనకి అటాక్ అవుతూ ఉంటాయి. పొలంలో ఏం లేకపోయినా గూడా వాతావరణాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ మొక్క అనేది మంచిగా మనకి సెకండరీ న్యూట్రియంట్స్ తీసుకోవాలన్నా గూడా వాతావరణం సహకరించాలి ఫ్రెండ్స్. అందుకే ఈ ప్రోటెక్ట్‌ని మనం నారుమడి యేసుకున్నప్పుడు గానీ, యేసుకున్న తర్వాత మొక్క పెరిగేటప్పుడు, మరి పూత, కాత దశలో గూడా మనము దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇది అన్ని రకాల తెగులకి ఉపయోగపడుతుంది. చెప్పాను గదా! 50 గ్రామ్స్ 20 లీటర్స్‌తో కలిపి యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్ప్రే జేసుకోవాలి. సార్ అన్నీ వచ్చేసాయా సార్? అన్నీ చెప్పినట్టే గదా! ఓకే మేడం. అన్నీ వచ్చినాయి మేడం. ఆల్మోస్ట్. అయితే ఒక చిన్న విషయం ఒకటి చెప్తాను. అయితే ఇప్పుడు అగ్రికల్చర్ మీరు ఫీల్డ్‌కెళ్ళినప్పుడు ఒకేళ మొక్క పెరుగు దశలో ఉన్నా గూడా ఈ స్ట్రెస్‌కి గురైతుందా? హీట్ స్ట్రెస్ వల్ల అయితుందా? సాల్ట్ ఎక్కువ అయ్యి ఉందా? హైలో పీహెచ్ లెవెల్స్ ఉన్నాయా? ఇవన్నీ ఆ రైతు ద్వారా కనుక్కొని ఎట్లాంటి టైంలో మీ పొలం ఎట్లా ఉంటుంది అనేది కనుక్కున్న తర్వాతే మనము ఫీల్డ్‌కెళ్ళి ప్రత్యక్షంగా చూసిన తర్వాతే మనము మన ప్రొడక్ట్‌ని సజెస్ట్ చేయాల్సుంటుంది ఫ్రెండ్స్. కాపోతే ఫస్ట్ అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి హ్యూమిక్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి ఆక్వా జెల్, అగ్రి 82 అనేది స్టార్టింగ్‌లోనే వాళ్ళకిచ్చేయాలి. ఇవి దేనికెంత వాడాలి అనేది మనం భూమి దుక్కేటప్పుడు గాని, గింజలు వేసుకునేటప్పుడు, మళ్ళీ నారు వేసుకునేటప్పుడు ఎంతెంత వాడాలి అనేది తెలుసుకొని, వాళ్ళకి సజెస్ట్ చేసి, మళ్ళీ అది మొక్క పెరుగుతున్న దశలో మళ్ళీ 20 రోజులకి, 15 రోజుల తర్వాత అట్లా వెళ్ళి, మళ్ళీ నానోటెక్, మాస్, గోల్డ్ పూత దశలో, కాత దశలో మనం ఎంతెంత ఇవ్వాలి, ప్లాంట్‌కి ఇమ్యూనిటీ రావడానికి మనం కొంచెం 20 రోజులు కాంగానే మనం గోల్డ్ గూడా స్ప్రే చేసుకోవాలి. 1 లీటర్ 1 గ్రాము. ఒక ఎకరానికి 200 గ్రాములు కలిపి స్ప్రే చేసుకోవాల్సుంటుంది. ఇట్లా మనం కొన్ని ఈ మాస్‌లో గూడా మనకు జింకు, బోరాన్ అనేది సప్లై అవుతుంది గాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్ మొక్కకి. ఇట్లా చాలా రకాలుగా చెప్తూ పోతూ ఉంటే ఇంకా చాలా నాలెడ్జ్ ఉంది ఫ్రెండ్స్. తెలుసుకోవటమే మనము. ప్రిలిమినరీ తీసుకోవటము, తెలుసుకోవటము. మనకు కావాల్సినవి యూట్యూబ్‌లలో ఉన్నాయి. చాలా మన టాప్ లీడర్స్ అందరూ జూమ్ కండక్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్. ఇట్లా మీరందరూ ఇవన్నీ తెలుసుకొని దీని ద్వారా మీ బిజినెస్‌ని పెంచుకుంటారని భావిస్తూ నేను కొంచెం అక్కడక్కడ ప్రిలిమినరీ సెంటెన్స్‌ని మీకు అందివ్వగలిగాను. మెయిన్ ఈ ఆకుముడత అవి రాకుండా గూడా బంతి పూలు అనేది, యెల్లో ట్రాప్ అనేది మన పొలంలో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. వీటికి మనము అగ్రి 82 వేప నూనె అవి కలిపి స్ప్రే జేసుకోవాలి. ఇట్లా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. శిలీంధ్ర నిర్మూలనకి గూడా మనము కొంచెం నానోటెక్ ఇవి యూజ్ జేసుకోవాలి. 82 ప్రొటెక్, మళ్ళీ ఇన్సెక్ట్స్ ప్లాంట్ డిసీజ్ రాకుండా గూడా, బ్యాక్టీరియల్ డిసీజెస్ రాకుండా గూడా మాస్, నానోటెక్ ఇవన్నీ కలిపి వాడుకోవాలి. కోల్డ్ స్ట్రెస్ అనేది గూడా వస్తుంది మొక్కలకి. విండ్ స్ట్రెస్ వస్తుంది. డ్రాట్ స్ట్రెస్ వస్తుంది. ఇట్లా అన్ని రకాల వల్ల మనము పంట చివరి దశకొచ్చినా గూడా ఇవన్నీ వాడకపోవడం వల్ల రైతే నష్టపోతున్నాడు ఫ్రెండ్స్. ఇది మనం మొన్న తెలుసుకున్న దాంట్లో కొంత భాగం నేను ఇవ్వగలిగానని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. టైం అయిపోయింది.